వేసేస్తున్నారట. నీ దగ్గరికి జనం వస్తున్నారని, ప్రజలు వస్తున్నారని ఏ పోత వేస్తావు? లోపాలు చూపించకుండా వార్నింగ్ ఇచ్చే రోజు రాబోతుంది. స్తోత్రం. ఎందుకు ఇప్పుడు వచ్చిన ఆమె కోసం ఒక మాట చెప్పాను నేను. ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, అమ్మ మీ మెసేజ్ వింటున్నామే, 40 days నేను వెళ్ళట్లేదమ్మా, మా ఇంట్లో సహవాసానికి నేను పోవట్లేదమ్మా. నువ్వు ఏ సహవాసం పడితే ఆ సహవాసపోతున్నావు. ఆమె చెబుతున్న మాట ఏమని? నేను అక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు బిడ్డ అని అంటే, అబ్బో వాక్యం లేదు. మండే మనిషి ఎక్కడికి వెళ్ళిపోతే చల్లారిపోయిన ప్లేస్లో ఉంటుందా? నువ్వు ఎక్కడైనా ఎలాగ ఎడ్జస్ట్ అయిపోతున్నావు. నువ్వు కోడి మాంసం తినొద్దంటే అయ్యి బాబు చచ్చిపోయారు. నువ్వు 4 రోజులు ఉండలేక బెండకాయ వేసుకుని తినడానికి, ఏమండి దొండకాయ వేసుకుని తినడానికి, ఏం కూర పప్పు ఎప్పుడమ్మా సచ్చన్నా చచ్చిపోతాం కానీ తినేసి చచ్చిపోతాం బాబాయ్. కోడి మాంసం వద్దంటే ఇష్టం ఉండట్లేదు, మేక మాంసం వద్దంటే ఇష్టం ఉండట్లేదు, చేపలు వద్దంటే వాడిని తిట్టేసుకుంటారు. సచ్చినోడు ఏదో ఒక మెడిసిన్ సంపాదించే బాగున్నానని కోడి మాంసం లేక చచ్చిపోయారంటే నమ్మండి. మరి నువ్వు కోడి మాంసం తినేదానివి కాయగూరలు అడ్జస్ట్ అవ్వట్లేదు కదా. దేవుని స్వరం వినేదానివి ఏ మందులోకి పడితే ఆ మందులోకి ఎట్లా పోతున్నావు? స్తోత్రం. పోవచ్చుగా అన్నాను నేను. అట్లనే అన్నాను. అక్కడే ఉంది. సాక్ష్యాధారాలు ఉండాలండో. దేవుడు మళ్ళీ లాగినప్పుడు నార పట్టుకుని లాగితే మళ్ళీ మనకు పడిపోద్ది కౌంటరు. అమ్మ నాకు అసలు నచ్చలేదమ్మా, వాక్యం ఏమీ లేదమ్మా అక్కడ. అవునా బిడ్డ, రాత్రులు కూడా పెడుతున్నారమ్మా. మరి వెళ్ళట్లేదమ్మా. అమ్మ అందరూ వెళ్తున్నారు కానీ నేను వెళ్ళట్లేదమ్మా అంటే అది నీకు సూట్ అవ్వట్లేదని ఆత్మీయ స్థితికి, ఆ బోధనికి అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు. ఆ బత్తిలో నువ్వు ఉండలేకపోతున్నావు. ఆ బత్తి నీకు ఎట్లా ఉంటుందంటే, ఇది ఎల్కేజీ ఓడిది, యూకేజీ ఓడిది. ఎలాంటి ఓడిది? ఎల్కేజీ ఓడిది, యూకేజీ ఓడిదిని. ఏబిసిడీలు బడిలోకి నేను వెళ్ళలేనమ్మా. మరి ఏ బడిలోకి వస్తావు? మన బడి ఎలాగుందంటే హృదయాన్ని హత్తుకుంటుంది. అదే కదన్నా? స్తోత్రం చెప్పండి. మరి ఏదో విన్నానంటున్నావుగా, మెసేజ్ విన్నా కదా, ఎట్లా ఉందమ్మా అంటే ఆ మెసేజ్లో ఉన్న భావం అంతా చెప్పి హృదయాన్ని హత్తుకుంటుంది, హృదయాన్ని పిండేస్తుందమ్మా. హల్లెలూయా. అపోస్తులు బోధ చేస్తుంటే 3000 మంది హృదయం ఏమయ్యింది? నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కాదా? అపోస్తులైన పేతురు గారిని పోస్తులను వెంబడించేటోళ్ళు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు? అమ్మో కాదు. మరి ఎట్లాంటి వాళ్ళు? అంగో ప్రిస్కిల్ల లాంటి వాళ్ళు. స్తోత్రం. అమ్మ నేను డైలీ వచ్చి ఉదయం సాయంత్రం ప్రార్థన టీంలో ఉంటే నా పేరు చెప్పకుండా ఆ దొంగమహం ఉందని పేరు చెప్తున్నావంటే నీకు వాక్యము పిండుతుందని, వాక్యము హత్తుకుంటుందని, ఇది కాక వేరే బ్రాంచ్ నాకు వద్దని నువ్వు అనుకుంటున్నావా? పక్కనే ఉందని పగలో రాత్రులు పెడుతున్నారని చక్కగా వెళ్ళిపోవచ్చు కదా. అమ్మో నాకు కిట్టట్లేదు, మీ వాక్యాలే చూసి బ్రతికేస్తున్నానమ్మా, ఖాళీ ఉన్నప్పుడు వచ్చేస్తున్నానమ్మా, రేపు వారం ఖాళీ దొరికితే నేను రోజు వచ్చేస్తామమ్మా, వచ్చేయండి ఇద్దరం. స్తోత్రం. హాస్పిటల్లో పనిచేసేటప్పుడు వాళ్ళకి తీరిక లేక ఒక వారం వస్తుంటే ఒక వారం మాని భర్తీ చేస్తూ ఉన్నారు. కుటుంబం కోసము, కుటుంబ పోషణ కోసము ఆర్థికమైన ఇబ్బందుల చేత కష్టపడి భర్తీ చేస్తూ ఉంటే నీకు సుఖాన్ని అనుభవిస్తున్నావు. ఏమనుభవిస్తున్నావు? 3 పూటలు చక్కటి కంచెల ఆహారం వెళ్ళిపోతుంది. వీళ్ళు దేనికోసం ప్రయాసపడుతున్నారు? వీళ్ళు కడుపు కోసమే ప్రయాసపడుతున్నారు కానీ చింత లేదు, ఆధ్యాత్మికమైన చింత లేదు. బిడ్డ నువ్వు రాలేనప్పుడు వాక్యాలు చూడులే. అయితే రోజు కూడా చూసినట్లుంది, ఆమెను ప్రైజ్లాడమ్మని పెట్టింది. రోజు ఎట్లా ఉంది? మీరందరూ ఎట్లా ఉండే? మా స్టాఫ్ అంతా మీ వాక్యం వింటున్నామమ్మా, దేవునికి స్తోత్రం. వాక్యము ఇట్లా ఉంటుంది, వాక్యము అట్లా ఉంటుంది. మండుతున్న వ్యక్తి చల్లారిపోయిన ప్లేస్లోకి వెళుతుంటే అడ్జస్ట్ కాలేకపోతుంది. కోడి మాసం కుక్క మాసం తినేవాడు కాయగూరల భోజనం తినడానికి అడ్జస్ట్ కాలేకపోతున్నాడు 1 రోజులు కదా. ఇంకా ఇతరితర కార్యక్రమాల్లో ఆశ జాస ఉన్నవాళ్ళు అవి విడిచిపెట్టలేకపోతూ ఉన్నారు. మాకు సచ్చినన్నా చస్తాం కానీ, వ్యాధులు వచ్చినా పర్వాలేదు కానీ, ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కుక్క పిల్లలాగా నక్క పిల్లలాగా పోతాం కానీ తిండి మాత్రం ఆపం అంటున్నారు కదా. మరి బతికి ఒక వ్యక్తి వెళ్ళి మండుతున్న కాడి నుంచి ఒక వ్యక్తికి వెళ్ళి అబ్బో ఏం లేదు నువ్వేమంటావు? మన సంఘంలో ఏం లేదు, ఎక్కడ నేను పాడలేను కానండి, అక్కడ నేను పాడేస్తానండి, ఎక్కడ నేను పరిచర్య చేయలేను కానండి, అక్కడ దోపికేనండి చేసేస్తానండి, ఇక్కడ సహవాసంలో నమ్మకంగా ఉండలేను కానండి. నీ ఇంట్లో నమ్మకంగా ఉండలేవా? నీ ఇంట్లో బ్రతకడం రావట్లేదు, పొరుగింట్లో బ్రతుకుతావా? కర్ర తీసుకుని కొట్టేస్తారు పొరుగింటోళ్ళు.
తవరేస్తారు. ఇక్కడండి బైబిల్ చదవలేదు కానీ అక్కడండి హబో మైకు పట్టుకుంటే వీధుల్లోనూ, ఇంకెక్కడ సమాజ మందిరాల్లోనూ ప్రార్థన చేయటం నాకు ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టమట. ఎవరికి ఇష్టం? వేషధారులకి ఇష్టమట. నీకేది ఇష్టమవుతుంది? బండ మీద నీకు ఇష్టం అవ్వట్లా, బండ మీద కట్టబడుతుంటే నీకు ఇష్టం అవ్వట్లా. మరి ఏది ఇష్టమవుతుంది? కూలిపోయే మట్టి గోడ ఇష్టమవుతుంది. ఇలా ప్రవచించు యెహెజ్కేలు, నా ప్రజలు పాడైపోతున్నారు, ముసుగులో ఉన్నారు, వాళ్ళు ముసుగు తీసేస్తానని చెప్పు. ఏది తీసేస్తాడో? ముసుగు తీసేస్తాడట. తర్వాత చదువు. దర్శనమేమియు కలగకుండాను స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవర్తలకు శ్రమ. ఆగు, ఎవరికి శ్రమ? అవివేక విశ్వాసులకి శ్రమ, అవివేక సంఘానికి శ్రమ, అవివేక ప్రవర్తకు కూడా శ్రమే. స్తోత్రం. నీకు శ్రమ రాకూడదు, నాకు శ్రమ రాకూడదు. నీ శ్రమలో యేసుని పక్షాన నిలిచుండునుగాక, నా శ్రమలో నా యేసు నా పక్షాన నిలిచి ఉండునుగాక, ఎవరున్నను లేకున్నను. హల్లెలూయా. అవివేక ప్రవర్తలకు, అవివేకపు వాక్యాన్ని వింటున్న వాళ్ళకి ఏం కలుగుతుందంట? బైబిల్ ఉన్నాయా? ఓపెన్ చేసుకోండి. శ్రమ. తర్వాత, ఇశ్రాయేలులారా, మీ ప్రవర్తలు పాడైన స్థలములలో నుండి నక్కలకు సాటిగా ఉన్నారు. ఇశ్రాయేలులారా, ప్రవర్తలే పాడైపోతే ఆ ప్రవర్తల దగ్గర మీరున్నారేంటి? ఇశ్రాయేలులు ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? అసలైన ప్రవర్త, దేవుని చేత పంపబడిన వాడు, దేవుని చిత్తము నెరవేర్చేవాడు, దేవుని మాటకు శిరస్సులో పడేవాడు యెహెజ్కేలు ప్రవర్త అంటున్నాడు. నక్కల దగ్గర ఉంటున్నారేంటి? నక్కలేం చేయ మరి నక్కలేం చేస్తే దేవుణ్ణి అంగీకరించో. నక్కలు దేవుని మందిరానికి రావు. నక్కలకి కావలసింది మట్టి గోడ, నక్కలకి కావలసింది పొగడతలు, నక్కకు కావలసింది నిన్ను హెచ్చించే వాళ్ళు కావాలి. నక్క అంటే ఏంటి స్పష్టంగా చెప్పమ్మా అని అంటే, ఒక పరిచర్యుడు వచ్చాడు. ఎవరు? ఒక పరిచయుడు వచ్చి, యేసయ్యా నువ్వు ఎక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపో. ఎక్కడికి పోను? నిన్ను చంపాలని చూస్తున్నారు. ఎవరు? ఆ హేరోదు. హల్లెలూయా. హేరోదు రాజ్యము సంహరించబడునుగాక. ఆమె ఎవరు చెప్తున్నాడు? పరిచయుడు వచ్చి ఎవరు చెప్తున్నాడు? యేసుకు తెలీదా హేరోదు ఉన్నాడని? హేరోదని గుంట నక్క ఉన్నాడని ఏ హేరోదుకు తెలీదా? తెలుసు. ఏం చేస్తున్నాడు? హలో, నేను ఈరోజు రోగులను బాగు చేస్తాను. హల్లెలూయా. ఈరోజు స్వస్థతలు చేస్తాను. నేడు రేపు ఎల్లుండ కూడా నేను ఎక్కడుంటాను? మీ మధ్యనే ఉంటాను. నీ వెళ్ళి ఆ నక్కతో చెప్పు. ఏ హేరోదుతో చెప్పనొచ్చు కదా. కొందరికి నిక్ నేములు పెట్టాడు నా యేసయ్య. హల్లెలూయా. నీ నిక్ నేమ్ ఏంటి? నాకు గులాబీ అని పెట్టండి అమ్మా, నాకు మల్లె పువ్వు అని పెట్టండి అమ్మా, నాకు రోజీ అని పెట్టంత బాగుంటుంది. రోజీ పేరు చూస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మా అక్కగారు అమ్మాయిని రోజీ అని పిలుస్తారు. దాని పేరు రోజీ, కానీ బంగారం అని పిలుస్తారు. మా ఇంట్లో వాళ్ళందరికీ ఒకటే పేరండి, ఇంకా అందరికీ బంగారాలే. ఇంక ఈమె పిల్ల బంగారమే, అందరూ బంగారాలే. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ జోసులే, జో అంతే, ఒక్కొక్కరిది ఒకటి. నాకు మంచి పేరు పెట్టమ్మా. యేసయ్య నీకు ఏ పేరు పెట్టాడు? నిక్ నేమ్ ఏమైనా ఉందా? హేరోదుకి ఒక నిక్ నేమ్ ఏంటి? నక్క. స్తోత్రం. నక్కేం చేస్తుంది? చెడిపేస్తుంది. నక్కేం చేస్తుంది? పాడు చేసేస్తుంది. నక్కేం చేస్తుంది? సమాధానం లేకుండా చేస్తుంది. నక్కేం చేస్తుంది? డిస్టర్బ్ చేసేస్తుంది. నేను రోగుల కొరకు వచ్చాను, నేను రోగులను బాగు చేయడానికి వచ్చాను, నేను దెయ్యాలు వెళ్ళగొట్టాలి. స్తోత్రం. దీర్ఘకాల దెయ్యాలు పోవాలి, దీర్ఘకాల వ్యాధులు పోవాలి. అట్లా పోవాలంటే ఒక్క రోజుతో అయ్యే పని కాదు. పరిచయుడా, వెళ్ళి ఆ గుంట నక్కకు చెప్పు, నేను ఈ రోజు ఉంటాను, రేపు ఉంటాను, ఎల్లుండి ఉంటాను. రెఫరెన్స్ చూస్తేనే కానీ నమ్మకం కుదరట్లేదా? హలో, రెఫరెన్స్ చూపించాలంటారా? లూకా సువార్త 13:31. లూకా. ఎదురే కూర్చున్నావు. ఆత్మను ఆర్పకుడి. సొల్లు కబుర్లండి ఎలాగైనా వచ్చేతాయి, తోడే కొలుదుగా వచ్చేతాయి. కానీ ఇవి ఆయన నడిపితేనే రావాలి. మరి
నీలో ఏ జబ్బు ఉందో, నీలో ఏ పుండు ఉందో ఎవరు చెప్పాలా? ఆయనే చెప్పాలి. నాలో ఏ పుండు ఉందో ఆయన తీయాలి. మరి ఆయన తీస్తేనే నీ పుండుకి స్వస్థత వస్తుంది. ఆయన తీస్తేనే నీ వ్యాధి నయం అవుతుంది. ఆయన తీయలేకపోతే ఏ డాక్టర్ తీయలేడు. దానికి సాక్షులు మీరే కొంతమంది, దానికి సాక్షులు నేనే. యేసు సాక్షిగా ఉండడానికి ఇష్టపడతారా? యేసు సాక్షిగా ఉండడానికి ఇష్టపడతారా? గట్టిగా నోరున్న వాళ్ళు చెప్పండి. అది యేసు సాక్షిగా బ్రతకండి. ఇక్కడ చూడండి, ఆ గడియలను కొందరు పరిచర్యలు వచ్చి, నీవెక్కడ నుండి బయలుదేరిపో, హేరోదు నిన్ను చంపకోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, నీవు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడే, ఇదిగో నేడు రేపు దెయ్యాలను వెళ్ళగొట్టుచు. స్తోత్రం. దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఒక రోజు పెట్టలేదని మొన్న వారం చెప్పాను నేను. నెలలో ఒక రోజు పెట్టి 7 వారాలు పెట్టి ఆశీర్వాదం కాదు, ఎవ్రీడే ఆశీర్వాదం. స్తోత్రం. రోజు రేపటి దినం నువ్వు చింతించుకొని నేను ఇస్తానంటుంటే నెల వరకు ఆగుతావా? నెల వరకు ఆగి జీతం వచ్చినప్పుడు అద్దోడికి కిరాణోడికి ఆడికి కట్టి మళ్ళీ బొవ్వండక అప్పు చేసుకుంటున్నారు. ఆ శాపం కావాలా నీకు? ఏం కావాలి నీకు? నెల రోజులకి వెళితే ఆశీర్వాదాన్ని పరిగెడుతున్నావు. దేవుడు ఎప్పుడు చేశాడు? హేరోదు పరిచయుడు పొమ్మంటుంటే, హేరోదు చంపాలని చూస్తుంటే ఏం చెప్తున్నాడు? దెయ్యాలను వెళ్ళగొట్టాలి, రోగులను బాగు చేయాలి, స్వస్థతలు చేయాలి. ఈరోజు రేపు ఎల్లుండా 3 రోజులు ఉంటేనే కానీ వాడు నన్ను ఏం చేయలేడు. నా పని పూర్తి అవ్వాలి ఇప్పుడు. స్తోత్రం. నా పని పూర్తయిన తర్వాత వాడు నన్ను చెప్పడం ఏంటి? నేనే సరెండర్ అయిపోతాను. ఎవడు పట్టడానికి కూడా వీరలేదు. స్తోత్రం. నీ పని పూర్తయ్యేదాకా నిన్నెవడు ఏం చేయలేడు బిడ్డ. నీకు విరోధులు ఉన్నారా, నీకు శత్రువు ఉన్నారా, నీ ప్రాణం తీయాలనుకుంటున్నారు? నో బిడ్డ. నీ పని పూర్తి చేసేది దేవుడు. వెళ్ళి నక్కతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాం మనం కదా. నిక్నేములు పెడుతున్నాడు దేవుడు. ఎవరికి నిక్నేమ్ పెట్టాడు? హేరోదుకి ముద్దు పేరేంటి? నక్క. ఇంకొక మనిషికి ముద్దు పేరేంటి? కుక్క. అబ్బో, మరి నా ముద్దు పేరేంటో? ఈమె నా ప్రియ కుమార్తె. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాను. స్తోత్రం. ఈమె అందే నేను ఆనందిస్తున్నాను. స్తోత్రం. రేపు నేను ప్రభుతో రావాలి ఈ లోకానికి. చూస్తున్నా నేను ప్రభు రోషము, ప్రభు మంట, ప్రభు ఆ యొక్క తీవ్రత నాలో ఎందుకు మండుతుందో తెలుసా? ప్రభుతో పాటు భూమి మీదకి తీర్పు తీర్చడానికి నేను రావాలని కోరుకుంటున్నా. స్తోత్రం. అబ్బా, రోజు సర్వలోకము నన్ను చూస్తుంది. అమ్మాజీ దేవుడు అనౌన్స్మెంట్ కాబోతూ ఉన్నాడు. నీ విశ్వాసం ఏంటి? కాళ్ళనిప్పా. నీ విశ్వాసం ఏంటి? మోకాలు నిప్పా. తలనొప్పి కోసం, మోకాలు నొప్పి కోసం నువ్వు పరిగెత్తవా? ఆత్మీయ స్థితి నరకానికి పోతుంటే, ఈ ఆత్మ పురుగు నరకానులకు పోతుంటుంటే ఏ నొప్పి కావాలి నీకు? ఏ నొప్పి కావాలి? ఏం కావాలి నీకు? నొప్పులు కావాలా? నొప్పులు తగ్గడం కావాలా? ఆత్మ నరకానికి పోకుండా ఉండడం కావాలా? మట్టి కూడా కావాలా? గచ్చుపూత కావాలా? ఏం కావాలా? బండ కావాలా? ఏం కావాలి? ఏసు కావాలా? దెయ్యం కావాలా? స్పష్టంగా ఇస్తే ఏసు. ఈ లోపల ఇండైరెక్ట్గా వస్తే మన సేపుకి అర్థం కాదు. లాస్ట్కి ఏసు కాబట్టి ఏసు. అయ్యో బాబాయ్, మరి దుష్టుడైన వాడు సైతాను గాడు తోడేళ్ళు చర్మం వేసుకుని వస్తుంటే మరి నువ్వు ఎలా గుర్తింతావమ్మని? ఈ ఇశ్రాయేలులు అందరూ ప్రవర్తనలాగా ఉన్నారు. ఎలా ఉన్నారు? దొంగ ప్రవచనాలు, దొంగ దర్శనాలు చూసేసి వస్తున్న వాళ్ళకి దూపం వేసేస్తున్నారు. ఎన్ని రోజులండి ముసుగు తీయడానికి? ముసుగు ఒక రోజు తీస్తాడు. అది కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఇక్కడికి రండి. ఆ నక్కతో సాటిగా ఎవరు ప్రవచనాలు చెప్పేవారు? వాళ్ళు స్వస్థతకు, నిజమైన స్వస్థత వాళ్ళు చేస్తే వాళ్ళు నక్క ఎందుకంటాడు? నిజమైన దర్శనము వాళ్ళు చూస్తే, నిజమైన ఆశీర్వాదము, నిజమైన స్వస్థ ప్లేస్లో ఉంటే వారిని దేవుడు నక్క అని ఎందుకు పిలుస్తాడు? అక్కడ హేరోదు నక్కగా ఉన్నాడు, ఇక్కడ ఈ ప్రవక్తలు నక్కగా ఉన్నారు. అర్థమైందా? అక్కడ ఎవరు నక్క? హేరోదు. ఇక్కడ నక్కెవరు? దొంగ ప్రవచనాలు, సొల్లు ప్రవచనాలు, ఒట్టిటి మాటలు చెప్పుతున్నవారు నక్కలు. గుంట నక్కలు ఉన్నాయి. జాగ్రత్త బిడ్డలారా. తోడేళ్ళ మధ్యకు పంపుతున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వివేకంగా ఉండాలి అని యేసయ్య చెప్పలేదా? ఇక్కడ ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళని నక్కలు, దొంగ ప్రవచనాలు చెప్పేవాళ్ళు అందరూ కాదండోయ్. దేవుని ఆత్మ చేత పంపబడిన వాళ్ళు కాదండోయ్. ఈరోజు పూత అంటే చెప్తున్నాను, మంచోళ్ళు చెడ్డోళ్ళు అంటున్నారు. చెడ్డోళ్ళని చెప్పండి.
చెడ్డోళ్ళని మంచోళ్ళని. దేవుని భారాన్ని మోస్తున్న వాడిని డూబు అంటున్నారు. ఏ భారము లేని వాడిని చాలా గొప్పోడు అంటున్నారు. జాగ్రత్త, పూత ఎలిసిపోయే రోజు రాబోతుంది. హల్లెలూయా. బుద్ధుడి కోసం విన్న ప్రొద్దుట నేను ఈ పిల్ల ఏదో చేస్తుంది ఏంటిది అని విన్నా. నేను వాక్యానుసారంగా కాస్త కనబడుతుంది ఏంటి మ్యాటర్ అని వింటే, బుద్ధుడి దగ్గరికి ఒకడు వచ్చి అన్నాడంట. ఏదో నాకు ఐడియా లేదు, చెప్పాలనుకోవాలా, బుద్ధుడు కాబట్టి మనకి ఎందుకనని ఏదో అన్నాడట, ఏదో మాట చెప్పాడట. మాట చెప్తే నువ్వు చెడ్డోడువో మంచోడువో ఏదో అన్నాడంట. అప్పుడు అతగాడు నవ్వాడట. నువ్వు మంచోడు కాదు అని ఏదో చెప్పాడట. అతను నవ్వాడంట. నేను తిడుతుంటే నువ్వు నవ్వుతున్నావేంటి అన్నాడంట. నేను తిడుతుంటే నువ్వు నవ్వుతున్నావేంటి అని అంటే ఇతను మళ్ళీ నవ్వాడట. నేను బుద్ధుడిని ఒక కానుక తీసుకొస్తావు, ఆ కానుక నాకు ఇస్తావు, నువ్వు ఆ కానుక నాకు ఇస్తే నీ దగ్గర ఏముంటుంది అంటే, నా దగ్గర ఏముంటుంది, కానుక నువ్విచ్చే అర్పణ నేను తీసుకుంటే నా దగ్గర అర్పణ కనిపిస్తుంది. నువ్విచ్చే అర్పణ నేను తీసుకోకపోతే ఆ అర్పణ ఎక్కడ ఉంటుంది, నీ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు నువ్వు మాట అన్నావు, ఆ మాటకు నేను బాధపడితే నేను తీసుకున్నట్టు, నేనన్న మాట నేను తీసుకోలేదు, అది నీకే విడిచిపెట్టాను అనగానే అక్కడ అడిగిన వాడు మారు మనసు పొందాడని చెప్పుకొచ్చాడు. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడలలోనున్న, ఎక్కడున్నారంటే గోడల్లో ఉన్న బేటల దగ్గర నిలువరు. ప్రాకారాలు కట్టవలసిన వారు. ప్రాకారము కట్టడా, బీట తీసుంటే ఏం చేయాలి, మేస్త్రి ఏం చేయాలి, ఎక్కడ బీట అక్కడ తెలియాలా. లోపము కనిపిస్తూ ఉంటే మేస్త్రి ఏం చేయాలి, గోడు బాగాలేదని చూపించేస్తావు. మరి నీ శరీరానికి ఉన్న ఒప్పు, నీ శరీరానికి ఉన్న లోపం ఎందుకు కనిపించట్లేదు? ఏమైనా మేస్త్రి పని చేయడానికి వాడు వెనకాలే ఉండి చేయించుకుంటావు, నీట్గా ఉండాలని. అదిగో అక్కడ ఇదిగో ఇక్కడ మేస్త్రి అయినా వాడు సరిగ్గా కట్టడానికి నువ్వే కట్టించేసుకుంటూ ఉంటావు కదా, లోపం ఉండకూడదనని. బీట తీసేసిందంట గోడ ప్రాకారము. కట్టబడిన వ్యక్తులు పాడైపోతూ ఉన్నారు, బీటలు తీసేసి ఉన్నారు, పగిలిపోతూ ఉన్నారు, రేపో మాపో పోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి నువ్వేం చేయాలి, బాగు చేయాలి. స్తోత్రం. బాగు చేయడం కోసం ప్రయాసపడాలి, బాగు చేయడం కోసం కష్టపడాలి, బాగు చేయడం కోసం ఎంత త్యాగమైనా భరించాలి. ఇక్కడ వాక్యం అంటుంది గోడలు బీటలు తీసాయి అని అంటున్నారు. వారు వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు సోది చూచి యెహోవా తామును పంపకపోయినను, తాము చెప్పి యెహోవా పంపలేదంటే ప్రవర్తనను, యెహోవా పంపించకపోయినా తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్ అని చెప్పు. నేను వాళ్ళని పంపలేదని చెప్పు. యెహెజ్కేలు ఆ ప్రవర్తనను, ఆ దర్శనములు చెప్పే వాళ్ళని, వాళ్ళు ఎవరైతే ప్రవచనాలు చెప్తున్నారో వాళ్ళని నేను పంపలేదు, వాళ్ళు సోదు చెప్తున్నారు, వట్టి మాటలు చెప్తున్నారని యెహెజ్కేలు నువ్వు వెళ్ళి చెప్పు. స్తోత్రం అని అంటున్నాడు. తర్వాత చూడు, నేను సెలవియ్యకపోయినను ఇది యెహోవా వాక్ అంటున్నారంట. ఎవరు? అబద్ధ ప్రవక్తలు. నేను చెప్పలేదు వాళ్ళకి, నేను చెయ్యలేదు, నేను ఏర్పరచుకోలేదు, నేను పిలవలేదు, నా దర్శనం వాళ్ళకి చూపించలేదు. మరి వాళ్ళు ఏమంటున్నారు? ఆయన చెప్పాడు, ఆయన చెప్పాడు. నా పేరు పెట్టుకుని పాడు చేసేస్తున్నారు. నా పేరు పెట్టుకుని బాగు చేస్తే బాగుండు. ఏం బాగు చేస్తే బాగుండు? నెరలు తీసేసినాయి కదా, గోడలు ప్రాకారాలు నెరలు తీసేసినాయి కదండి. ఆ ప్రాకారాన్ని కూలిపోకుండా, ప్రాకారము నశించి నరకానికి పోకుండా మంచి గోడ కడితే బాగుండు. వీళ్ళు ఇంకా పాడు చేసేస్తున్నారయ్యా, చెడ్డవారిని ఇంకా పొగుడుతూ ఉన్నారయ్యా. నేను అందుకనే చెప్తా, ఎప్పుడు లోపము విడిచిపెట్టిన తర్వాత ఆశీర్వాదము. లోపంతో ఉన్నప్పుడు నేను ఆశీర్వాదం గురించి ప్రార్థన చెయ్యనండి. ఆ మిస్టేక్ చూపించిన తర్వాత మిస్టేక్స్ అన్నీ పోతే అడగకుండానే వచ్చేస్తుంది. స్తోత్రం. ఏమొచ్చేస్తుంది? మిస్టేక్స్ లోపాలన్నీ పెట్టుకుని ప్రభు ఇన్ని బుడబొక్కలు దాన్ని కాదండి బాబు. ఆ లోపం చూపించలేదని కదా యెహెజ్కేలు పంపించాడు అక్కడికి. నాకు వేరే రికమెండేషన్ ఏమొద్దు, నువ్వు రాంగు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు మిస్టేక్లో ఉన్నావు అని దేవుడు నా మీద కళ్ళు ఎర్ర చేయకూడదని ఆ దేవుని కోరుకుంటున్నా. స్తోత్రం. నేను చేసేది ప్రజాసేవ కాదు, నేను చేసేది దేవుని సేవ. స్తోత్రం. ప్రజాసేవ అనుకుని, ఇదొక వ్యాపారం అనుకుని,
ఇదొక బిజినెస్ అనుకుని ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పకపోయినా, దేవుని చిత్తం లేకపోయినా, దేవుడు పిలుపు లేకపోయినా ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అయిపోయి దేవుని సేవ. ఏం దేవుని సేవ? ఏం దేవుని సేవ? నువ్వు ఎవరి పక్షాన నిలబడ్డావు? ఏ భారం పంచుకుంటావు? ప్రవర్తన అయిపోయావా? సేవకుడు అయిపోయావా? నువ్వు పరిచారకుడు అయిపోయావా? జాగ్రత్త. స్తోత్రం. ఇక్కడ వీళ్ళనే ఊరుకోలేదు నా యేసయ్య, రేపు నన్ను ఊరుకోడు. తర్వాత చదువు. మీరు కానీ నేను సెలవీయకపోయినను ఇది యెహోవా వాక్కని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైనది దర్శనము కాదా? మీరు నమ్మదగినది సోది గాండులైతురి కదా. కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకక నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు కనుక నేను మీకు విరోధిని. ఇందాక చెప్పానుగా, ఎవరికి విరోధినా? చెరిపే వాళ్ళకి విరోధి. ఎవరికి విరోధి ఈయన? పాడు చేసేటోళ్ళకి విరోధి. ఏం పాడు చేసేటోళ్ళకి విరోధి? వాక్యాన్ని పాడు చేసేటోళ్ళకి విరోధి. ఇంకేం పాడు చేసేటోళ్ళకి విరోధి? సంఘాన్ని పాడు చేసేటోళ్ళకి విరోధి. ఇంకెవరికి విరోధినా? దర్శనము దేవుడు చూపించకుండగానే దేవుడు చూపించడని భ్రమపరిచే వాళ్ళకి ఈయన విరోధి. అండర్లైన్ చేసుకోండి హృదయంలో. నువ్వు వ్యతిరేకపు పనులు చేసావా? ఆయన నీకు విరోధి. నేను వ్యతిరేకమైన లక్షణాల్లో ఉన్నానా? ఈయన నాకు కూడా విరోధి. నీకు నాకు విరోధం అవ్వకూడదు ఈయన. స్తోత్రం. తర్వాత చదవండి. నమ్మదగిన సోదగా అంటే ప్రవక్తలకు నేను పగవాడుని. ఇప్పుడు ఎవరు పగవాడునని చెప్పాను ఇందాక. ఎవరికి పగవాడట? వ్యర్థమైన మాటలు మాట్లాడేవాడికి పగవాడు, వ్యర్థమైన దర్శనాలు చెప్పేవాడికి పగవాడు, వ్యర్థమైనటువంటి ఆ ప్రవర్తలకు ఈయన ఎవరైనా పగవాడు. అందుకని మనం పగవాళ్ళుగా మారదామా? చెప్పడం సులువు కాదు అంట. నేను ఎప్పుడు చెప్పడం సులువు కాదండి. దేవుడు చెప్పేవి మామూలుగా ఉండవండి బాబు. దేవుడు చెప్పేది గింగిరమనిపోతుంది చెవిలో. స్తోత్రం. దేవుడు చెప్పే ఆ మాట గింగిరమంటే నిద్ర పట్టదే. స్తోత్ర. భయము వణుకు వెనులో నుంచి వచ్చేస్తుంది. హల్లెలూయా. వీళ్ళు టీవీగా చెప్తున్నారు, వీళ్ళకి పగవాడైపోతున్నాడు, విరోధి అయిపోతున్నాడు. ఎవరు? దేవుడు అని ఎవరు చెప్తున్నారు? అసలైన ప్రవర్త వచ్చి మబ్బును తొలగించేస్తున్నాడు, చీకటిని తీసేస్తున్నాడు. స్తోత్ర. నువ్వు చీకటిలో లేవు బిడ్డ, నువ్వు వెలుగు సంబంధివి, వెలుగులో ఉన్నావు. ఒక వ్యక్తి అంటుందే, పలానా సంఘంలో నేను అడ్జస్ట్ కాలేకపోయాను. ఒక రోజు వెళ్ళానండి, 2 రోజులు వెళ్ళానండి, నేను అక్కడ ఉండలేకపోయాను. వాక్యము లేదు, ఏమీ లేదు. అసలు మీకు మళ్ళీ అసలు ఏది లేదు అక్కడ అని మండుతున్న కర్ర వేరే చోటకి వెళ్ళి ఆరిపోకముందే నువ్వు మేలుకో. నీ దివిటి ఆరిపోకముందే నువ్వు మేలుకో. వేరే చోటకి వెళ్ళి నువ్వేమైపోతున్నావు? ఆరిపోతున్నావు. ఇక్కడ మంట వేరు, అక్కడ మంట వేరు. ఇక్కడ స్పిరిట్ వేరు, అక్కడ స్పిరిట్ వేరు. ఎప్పుడో ఒకసారికి వారం విడిచి వారం వస్తున్న ఆమెకే అడ్జస్ట్ కాలేకపోయింది. ఎక్కడైతే ఏంటి అని దేవుడు నీతో సువిశాలముగా ఎన్ని చెప్పాడు, జరిగేవి ఎన్ని చెప్పాడు, జరగబోసినవి ఎన్ని చెప్పాడు, భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో ఎన్ని చెప్పాడు దేవుడు. మరి ఈ దేవుడు నీకు ఇంకెలా ఉండాలి, ఈ బోధ నీకు ఇంకెట్లా ఉండాలి? ఈ వారం కనిపించారు బిడ్డలు ఇద్దరు. మళ్ళీ ఎప్పుడు కనబడతారు? ప్రభు చిత్తమైతే ఎప్పుడో. వాళ్ళకే వాక్యం ఎక్కడ బాగుందో ఎక్కడ బాగాలేదో చెప్తూ ఉన్నారు. మరి నీకెందుకు అర్థం కావట్లేదు? డైలీ వింటున్నావు, ప్రతిరోజు వింటున్నావు, ప్రార్థనా కూటాల్లో వింటున్నావు, వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతుంటే వింటున్నావు. ఇంకా ఎంత రోజులు కావాలి? ఆయన నీకు పగవాడు కాకముందే, ఆయన నీకు శత్రువు కాకముందే నువ్వు మేల్కోవాలి. తర్వాత వారు నా జనుల సభలోనికి రారు, సమాధానం అక్కడ ఏమీ లేకపోయినా వారు సమాధానం అని చెప్పి నా జనులను. ఇప్పుడు చాలామంది సంఘాల్లో ఉండట్లేదు. ఎట్లా పరుగులు తీర్థం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? సంఘాల్లో ఉండట్లేదండి జనం. సంఘానికి ఎలా రావాలి? జాగ్రత్తగా రావాలి. సంఘానికి ఎలా రావాలి? నువ్వు మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, అక్కడికి వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోరు. ఎట్లాంటి వస్త్రధారణతో వెళ్ళిపోవచ్చు, ఎట్లాంటి స్టైల్తో వెళ్ళిపోవచ్చు. పెళ్ళికి వెళ్తే ఎట్లా పెట్టుకుంటాం? గాజులు రెడీ మంచి ఎలాగుంటాయి, పువ్వులు గివ్వులు అన్నీ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. దేవుడు ఉన్న కాడికి అట్లా వెళ్ళగలమా?
యాకోబు వచ్చి తన ఇంటి వారితో చెప్పాడు, ఈరోజు యెహోవా మందిరానికి పోతున్నాము, మీరు సిద్ధపడండి అన్నాడు. ముక్కుల్లోయి చెవుల్లోయి బంగారము అన్నీ తీసి ఓ చెట్టు కింద గొయ్యి తీసి కప్పెట్టి దేవుని సన్నిధానానికి వచ్చారు. దేవుని సన్నిధానానికి ఎలా రావాలమ్మా? విడిచిపెట్టి వచ్చారు. వేషము విడిచిపెట్టి వచ్చారు. వేషధారణ విడిచిపెట్టి దేవుని చూస్తాడు ఆయన. వచ్చారు. సీనాయి పర్వతం మీదకి రావాలి, నేను మీతో మాట్లాడబోతూ ఉన్నాను. మోషే, నీవును నీతో ఉన్న జనులందరినీ పర్వతం మీదకి తీసుకురా అన్నాడు. శుద్ధి చేసుకుని ఉతికిన బట్టలు వేసుకుని తలస్నానం చేసి రావాలి సుమా అని ఆదేశించిన. మందిరానికి ఎలా రావాలి? తర్వాత చూడండి, సమాధానం లేకపోయినా సమాధానం, నెమ్మది లేకపోయినా నెమ్మది. నా జనులు మట్టి గోడను కట్టగా మీరు వచ్చి, వారు వచ్చి దాని మీద గచ్చుపోత పూసెదరు. ఇందువలననే పూయుచున్న వారితో, ఎవరితో? ప్రవచించిన వారితో, దర్శనములు చెప్పుచున్న వారితో. స్తోత్రం. జరిగేవి చెప్తాము, ఆశీర్వాదం, మేము అక్కడికి వెళ్తుంటే అద్భుతాలు జరుగుతాయని చెప్పే వారితో, గచ్చుపూత పూసే వారితో. బైబిల్లో ఉన్నదా? యేసుదేవుడు మాట్లాడేవాడండో, మాట్లాడని రాయి కాదు. స్తోత్రం. ఎవరో అవిశ్వాసులు, ఎవరో అప్రమకస్తులు, ఎవరో లోపంలో ఉన్నవారు ఉన్నారు ఈ స్థలంలో. ఈ మాటలు ఎందుకు చెప్తాడండి దేవుడు మనకే? హల్లెలూయా. నా జనులు తప్పుడు పోకూడదని ఆయన చిత్తంలో ఉంది. నీ రాజ్య మార్గంలో రాళ్ళు ఏరేసుకో. స్తోత్రం. కొత్త సంవత్సరంలో మన మెసేజ్ ఇదే కదా. నీ రాజ్య మార్గానికి అడ్డులున్నాయి, ఆ అడ్డులన్నీ నువ్వు తీసేసుకోవాలి. తీసుకుని నువ్వు దాటుకుంటూ, చదును చేసుకుంటూ నువ్వు దాటుకుంటూ వెళ్ళాలి. గచ్చుపూత వేసేవారితో చెప్పమంటున్నాడు. ఏమని? ఇందువలననే పూయించిన వారితో నీవిట్లు అనుము. వర్షము ప్రవాహముగా వస్తుంది, గొప్ప వడగండ్లు పడతాయి. ఎక్కడొచ్చేస్తుందంట? వర్షం వస్తుందట. ప్రవాహం వల్ల ఏమొస్తుందంట? తుఫాను వస్తుందంట. అది పడిపోవును. ఏమొస్తుంది? వర్షం వస్తుంది, ప్రవాహం వస్తుంది, వడగండ్లు పడుతున్నాయి. తుఫాను దాని మీద పడగా, పొగుడుతున్న వారి మీద పడగా, లోపములో ఉన్న వారి మీద పడగా, అక్రమముగా ఉన్న వారి మీద పడగా. ఇంత స్పష్టమైన వివరణ, అందుకని హృదయాన్ని హత్తుకుంటుందండి. వివరణ లేకపోతే ఈ మాట నీకేమర్థమవుతుంది? గచ్చిపోతంట, మట్టి గోడంట అంటావు నువ్వు. వివరం వచ్చినప్పుడు నీకు ఎట్లా ఉంది? అమ్మో అవునా అనిపిస్తుంది. హృదయాన్ని హత్తుకుంటుందని ఎందుకు చెప్తున్నారు? దేని మీద పడుతుంది? అక్రమకారుల మీద తుఫాను పడగా అని అనుకోవాలి. అవినీతికారుల మీద వర్షము పడగా, వడగండ్లు పడగా. అది గచ్చుపూత పూసేవారి మీద ఆ వర్షము పడగా ఏమవుతుంది? తర్వాత ఆ గోడ పడిపోగా మేఘం పట్టి వర్షం పడితేనంట జనులు అది చూచి, మీరు పూసిన పూత ఏమాయను అడుగుదురు కదా. ఇందుకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకుని. ఏం చేతంట? ఎవరికి రోషం వచ్చింది? ఎవరికి పౌరోషం వచ్చింది? సామాన్యమైన వ్యక్తే వాక్యాన్ని పసిగడుతుంది. ఏంటి? ఇక్కడికి వెళ్తే నేను ఆరిపోతాను అని. మరి నువ్వే పసిగట్టవా? నువ్వు గుడ్డెద్దులాగే ఉంటావా 366 రోజులుని? దేవుడు ఏం చేస్తున్నాడంట? పడగొడుతున్నాడా, నిలబెడుతున్నాడా? తుఫాను పుట్టించి, వడగండ్లు పుట్టించి, వర్షం పడగొట్టి దాన్ని సమానం చేసేస్తాడంట. చదువు తర్వాత. ఎన్నో వచనము? 15వ వచనం చదువు. అవును. నా కోపమును బట్టి ఇలాగున, నా కోపమును బట్టి రోషము ప్రవాహముగా కురియును. నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయం చేయుదును. దాని పునాది కనబడినట్లు మీరు గచ్చుపూత పూసిన గోడను
నేను నేలకు సమానంగా చేసేస్తాను, మీరు చేసిన కట్టడాలన్నీ కూల్చేస్తాను. స్తోత్రం. ప్రభు ఏం చేస్తాడు? అక్రమాన్ని కూల్చాలి దేవుడు. స్తోత్రం. అవినీతిని కూల్చాలి దేవుడు. స్తోత్రం. అబద్ధ బోధకులను కూల్చాలి దేవుడు. స్తోత్రం. అప్పుడే దేవుని రాజ్యము విరువుగా కట్టబడుతూ ఉంది. స్తోత్రం. దేవుని యొక్క సేవ బలముగా అప్పుడే జరుగుతుంది. ఎట్లా పడితే ఎట్లా కొన్ని జరిగిన తర్వాత సేవ విస్తరిస్తూ ఉంటుంది. హల్లెలూయా.